हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। బొల్లి మచ్చలు లేదా తెల్ల మచ్చలు నివారణ గురించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం। బొల్లి మచ్చలు రాగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు। ఇది అంటువ్యాధి కాదు। ఈ సమస్య వచ్చినప్పుడు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు। బొల్లి సమస్య వచ్చినప్పుడు చర్మం తెల్లగా మారుతుంది। దీనికి గల కారణాలు తెలుసుకుందాం। చర్మం రంగుగా కనబడటానికి మెలనిన్ సహాయపడుతుంది। చర్మంలో మెలనిన్ స్థాయిలు తగ్గినప్పుడు చర్మం తెల్లగా మారుతుంది। మెలనిన్ ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ కణాలు పని చేయకపోతే రంగు ఏర్పడదు। మన రోగ నిరోధక శక్తి పొరపాటున మెలనోసైట్స్ కణాల మీద దాడి చేయడం వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశం ఉంది। దీనిని ఇంగ్లీష్లో విటిలిగో అని పిలుస్తారు। బొల్లి మచ్చలు చిన్నగా ప్రారంభమై క్రమంగా పెద్దవి అయ్యి శరీరమంతా వ్యాపిస్తాయి। బొల్లి మచ్చలు ప్రారంభం అయినప్పుడు ఆ దశలోనే డాక్టర్కి చూపించుకుని మందులు వాడాలి। అలాగే ఇప్పుడు చెప్పే చిట్కాలను కూడా ఫాలో అయితే కొంచెం తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది। సూర్యరశ్మి ఉదయం సూర్యోదయం ఎండలో మచ్చలకు సూర్యకిరణాలు పడేలాగా ఒక పావుగంట కూర్చోవాలి। ఇలా చేస్తే మచ్చలు తగ్గే అవకాశం ఉంది। అయితే ఎండ పెరిగే కొద్దీ ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు। అలా ఉంటే ఆ మచ్చలు పెరిగే అవకాశం ఉంది। ఉదయం సూర్యోదయం ఎండలో విటమిన్ డి ఉంటుంది। ఆ విటమిన్ డి మచ్చలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। ఇక రెండోది తులసి। తులసి ఆకుల్లో యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి। ఈ లక్షణాలు బొల్లి మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి। అయితే తులసి ఆకులను రసంగా తీసి కాస్త పసుపు కలిపి చర్మంపై రాస్తే అక్కడ మెలనిన్ ఉద్దీపన జరిగి కాస్త బొల్లి మచ్చలు రంగు మారే అవకాశం ఉంది। తులసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఇక వాల్నట్స్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ బొల్లికి వ్యతిరేకంగా చికిత్స చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ప్రతిరోజు కనీసం 3 ఆక్రోట్లను తినాలి। అంతేకాకుండా వాల్నట్స్ని పౌడర్గా చేసి వాటర్ కలిపి పేస్ట్గా చేసి ప్రభావిత చర్మం మీద రాయాలి। ఈ విధంగా రోజులో 2-3 సార్లు రాసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి। ఈ విధంగా చేస్తూ ఉంటే తెల్లని ప్యాచెస్ తగ్గడానికి సహాయపడుతుంది। ఈ రెమెడీలు ప్రతిరోజు చేయవలసిన అవసరం ఉంది। ఇక విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి। విటమిన్ సి లోపం కారణంగా కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది। ఆరెంజ్, నిమ్మకాయ, ద్రాక్ష పళ్ళు వంటి సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి। వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది। అలాగే జింకు సమృద్ధిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి। ఇక పసుపు, ఆవ నూనె రెండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి। కొంచెం పసుపు తీసుకుని పేస్ట్ అయ్యే విధంగా ఆవ నూనె వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతం మీద రాయాలి। రాసి ఒక 20 నిమిషాలు అలా వదిలేసి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా ప్రతిరోజు 2 సార్లు చేస్తూ ఉండాలి। ఇక రాగి పాత్రలో నీరు, ప్రతిరోజు రాగి పాత్రలో నీటిని తాగుతూ ఉండాలి। రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగటం వలన శరీరంలో మెలనిన్ స్థాయిలు పెరుగుతాయి। మెలనిన్ స్థాయిలు పెరిగాయి అంటే బొల్లి వల్ల కలిగిన ప్యాచెస్ నలుపు రంగులోకి మారతాయి। కాబట్టి రాగి పాత్రలో నీటిని తాగండి। అంతేకాకుండా శరీరం ఎప్పుడూ హైడ్రేట్గా ఉండాలి। హైడ్రేట్గా ఉంటే కొన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు। సాధారణంగా బొల్లి మచ్చలు కనపడగానే మనం కంగారు పడిపోతూ ఉంటాం। అలా కంగారు పడకుండా ముందుగా డాక్టర్ని సంప్రదించాలి। డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటిస్తే తొందరగా తగ్గే అవకాశం ఉంది। అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వీటితోనే ట్రై చేస్తాము అంటే కుదరదు। ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాడాలి। అలాగే పైపోతగా ఇప్పుడు చెప్పిన రెమెడీస్ చేస్తూ ఉంటే కొంచెం తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది। ఇది మట్టికి బాగా గుర్తుంచుకోండి। ఇప్పుడు చెప్పినవి ప్రతిరోజు చేస్తూ ఉండాలి। అలా కొన్ని నెలల పాటు చేస్తూ ఉంటే క్రమంగా వైట్ ప్యాచెస్ తొలగిపోతాయి। కాస్త శ్రద్ధ పెట్టి చేస్తూ ఉండాలి। ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।